హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు హంపీలోని సస్వేకాలు గణేష్ టెంపుల్ని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. యాక్చువల్గా మేము దసరా హాలిడేస్లో ఈ వెకేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజే మేము వెళ్ళింది కూడా మీకు ఆ వినాయకుడిని దర్శనం చేయించాలని చెప్పేసి నేను వెంటనే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను. వెంటనే వీడియోస్ అయితే హంపీ వీడియోస్ అయితే స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉంటాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇదైతే సస్వేకాలు గణేష్ అన్నమాట. పెద్దది వినాయకుడిది స్టాచ్యూ ఉంటుంది చూడండి. చుట్టూతా టెంపుల్ చుట్టూతా చూపిస్తూ ఉంటాను మీకు, చూసేయండి. యాక్చువల్గా హంపీలో నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయండి, కానీ మన హిందూ ధర్మం ప్రకారము టెంపుల్ కొంచెమైనా డిమాలిష్ అయినా దానికి పూజలు అయితే చేయకూడదన్నమాట ఆ టెంపుల్లో. అందుకని చెప్పేసి ఇక్కడ విరూపాక్ష టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అదొక్క దాంట్లోనే దేవుడికి పూజలు అయితే చేస్తారు. మిగిలిన టెంపుల్స్ అన్నీ మామూలుగా స్వామివారు ఉన్నా సరే ఎటువంటి పూజలు అయితే చేయరండి. వినాయకుడి టెంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తున్న మీకు సస్వేకాలు గణేష్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మీకు చుట్టూతా రౌండ్ సర్కిల్ ఒకటి చూపిస్తూ ఉన్నాను. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, ఫ్రంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వ్యూ అయితే గుర్తుపెట్టుకోండి. నేను దీని తర్వాత మళ్ళీ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, చుట్టూతా పిల్లర్స్ అయితే ఉన్నాయి. చక్కగా వినాయకుడి స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. సైడ్ యాంగిల్ నుంచి మనకి వినాయకుడిని కూడా మీకు చూపిస్తూ ఉంటాను, చూసేయండి. ఆ వినాయకుడికి ఆశీస్సులు మేము అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హంపి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి కుదిరితే, ఆ సరౌండింగ్లో ఉంటే గనక. ఇది చూసారా, ఇది ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట. ఆ స్క్రిప్ట్ని వాళ్ళు డిమాలిష్ అవ్వకుండా ఉండాలని దానిపైన గ్లాస్తో అలాగా దాన్ని సెక్యూర్ చేసి ఉంచారనమాట. యాక్చువల్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి ఇది కూడా. చూడండి, ఆ స్క్రిప్ట్ మీకు కనిపిస్తూ ఉందా, ఇదన్నమాట. ఇది చూసారా, అమ్మవారు వెనకాల పార్వతీదేవి అట్లా వినాయకుడిని పట్టుకున్నట్టుగా ఉంది చూసారా, ఆ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అది అమ్మవారు వెనకాల కనిపిస్తుంది, ముందేమో వినాయకుడు ఉన్నాడు అనమాట. ఇది ఈ టెంపుల్ గురించి అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. హంపీకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. హంపీలో ఎలా ఉంటాయి, ఆటోస్ ఎలా తీసుకోవాలి, అలాంటివన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తూ ఉంటాను. హంపీ అయితే ఇవాళ విజిటింగ్ మొత్తం అయిపోయిందండి. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను.